హలో గైస్. ప్రెజెంట్ కాలంలో టాలీవుడ్‌లో ఫేక్ కలెక్షన్ ట్రెండ్ అయితే జోరుగా సాగుతుంది మామ. ఒకరిని మించి ఒకరన్నట్లు స్టార్ హీరో సినిమాలకు అఫీషియల్‌గా ఫేక్ కలెక్షన్ పోస్టర్‌లు రిలీజ్ చేయడంతో ఆందోళనకరంగా మారింది. ఇలా చేయడం వల్ల బతికేదేమీ ఉండదంటూ అభిమానులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది నుంచి రిలీజ్ అయిన 'ప్యాన్ డే' సినిమా విషయంలో ఇది మరీ ఎక్కువగా కనిపిస్తుంది. మరి ప్రస్తుతం ఓపెనింగ్స్ వైజ్ టాప్ 10 ఉన్న సినిమాలు ఎన్ని సినిమాల కలెక్షన్ నిజమంటే చెప్పడం కష్టమే. ఇటీవల కాలంలో రిలీజ్ అయిన 'ప్యాన్ డే' సినిమాలో టాప్ 5 ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాల విషయానికొస్తే 'పుష్ప 2' 264 కోట్లు, అలాగే 'కల్కి 2898 ఏడి' 191.5 కోట్లు, 'గేమ్ చేంజర్' 186 కోట్లు, 'ధ్యార' 172 కోట్లున్నాయి. అయితే 'పుష్ప 2' సినిమా నుంచి మొదలు పెడితే ప్రతి సినిమాకి ఫేక్ కలెక్షన్ అనే విమర్శలు అయితే వినిపించాయి. అఫీషియల్‌గా మేకర్స్ ఈ సినిమాకి సంబంధించిన ఓపెనింగ్ కలెక్షన్ పోస్టర్‌ని రిలీజ్ చేస్తున్నప్పటికీ ఇలా ఫేక్ కలెక్షన్స్‌తో గొప్పలు పోవాల్సిన అవసరం ఏంటి? ఎందుకు హీరోలు పరువులు తీస్తున్నారు? అనే కామెంట్లు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే నిర్మాతల దగ్గర ఇలా ఫేక్ కలెక్షన్ ప్రస్తుతం వచ్చినప్పుడల్లా వాళ్ళు తెలివిగా సమాధానం దాటవేస్తున్నారు. అసలు ఒరిజినల్ కలెక్షన్ ఎంత అన్నది నిర్మాతలకు మాత్రమే తెలుస్తుంది. అయితే ఈ కలెక్షన్ గురించి మీకెందుకు చెప్పాలి అనేది నిర్మాతల ప్రశ్న. అంతేకాకుండా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి ఇలా పోస్టర్లపై ఫేక్ కలెక్షన్స్ వేస్తామని వాళ్ళు పలుసార్లు ఒప్పుకున్నారు కూడా. ఇదంతా ఇప్పుడు పక్కన పెడితే అసలు ఇప్పుడు ఈ ప్రస్తుతం ఎందుకు తీసుకొచ్చామంటే 'గేమ్ చేంజర్' విషయంలో కూడా ఫేక్ కలెక్షన్ అనే విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీలో రికార్డులు క్రియేట్ చేయడం అంటే ఎంత కిక్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అందుకు ఒక సినిమాకి మించి మరొక సినిమా అన్నట్లుగా కలెక్షన్ పరంగా రికార్డును బ్రేక్ చేస్తూ వస్తున్నాయి వెళ్తున్నాయి సినిమాలు. ఇలా చేసుకుంటూ వెళ్ళే క్రమంలో ఫేక్ కలెక్షన్ ట్రెండ్ ఎక్కువగా నడుస్తుంది. అందులో భాగంగానే రీసెంట్‌గా రిలీజ్ అయిన 'ప్యాన్ డే' సినిమాలన్నీ ఫేక్ కలెక్షన్ విమర్శలు ఎదుర్కొంటున్నాయి. అయితే ప్రస్తుతానికి ఈ ట్రెండ్ వల్ల పెద్దగా నష్టమేమీ లేకపోయినా సరే రాను రాను గట్టి ఎఫెక్ట్ పడే ఛాన్స్ అయితే ఉంది. దీనివల్ల 'ప్యాన్ డే' సినిమా కలెక్షన్‌కు విలువ లేకుండా పోతుంది. తాజాగా 'గేమ్ చేంజర్' మూవీకి మొదటి రోజు ఏకంగా 186 కోట్ల కలెక్షన్ ప్రపంచవ్యాప్తంగా వచ్చాయంటూ అఫీషియల్‌గా పోస్టర్ అయితే రిలీజ్ చేయడంపై అసంతృప్తి వ్యక్తం అవుతుంది. బుక్ మై షో లెక్కల ప్రకారం చూసుకుంటే 'గేమ్ చేంజర్' సినిమాకు ఫస్ట్ డే 404, అలాగే 88K టికెట్లయితే అమ్ముడయ్యాయి. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్లను పోస్ట్ చేస్తూ ఇవేనా ఈ 186 కోట్ల కలెక్షన్ అంటూ నిలదీస్తున్నారు నెటిజన్లు. అభిమానులు కూడా ఎందుకిలా ఫేక్ కలెక్షన్‌తో మా హీరోల పరువు తీస్తున్నారంటూ నిర్మాతలపై ఫైర్ అవుతున్నారు. మరి ఫేక్ కలెక్షన్ ట్రెండ్‌కి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి మరి. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.